What is the secret of your success? So I hope you all understood what is this question, right? అర్థమైందా క్వశ్చన్ అర్థమైందా? ఏమడిగాడు అన్న? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్? ఓకే, మై సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇస్ mere my hard work. Okay, only hard work and hard work. I had no shortcut. You know what was my timing when I finished my 12th? సరే 12th వరకు అంటే ఇలాగే స్కూల్లో 5:30కి స్కూల్ అయిపోతుంది and all that was good. But when I joined my graduation, నా గ్రాడ్యుయేషన్లో నేను ఫ్లైయింగ్ కూడా చేసేదాన్ని. I used to leave home in the morning at 5 o'clock. I Okay? asked the Flying question school లో at 5:30 వరకు ఉంటాను. ma'am అక్కడ about 5:30 his నుంచి success journey. good day depending upon the weather and all. So anyway, from 12:30 to 2:30 అక్కడ ఉండేదాన్ని. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఐ టు హ్యావ్ టూ వీలర్. ఓకే, మళ్ళీ ఇంటికి వచ్చి ఫార్చునేట్లీ మా ఇల్లు ఆన్ ద వే ఉంటుంది. అండ్ ఆ రోజులలో నాకు చెప్తున్నాను, ఇన్ని రెస్టారెంట్స్ ఇవన్నీ లేవు. నేను మార్నింగ్ 5:30కి వెళ్తే ఐ కాంట్ ఎక్స్పెక్ట్ మై మదర్ టు గెట్ అప్ ఎట్ 5:30 అండ్ కుక్ ఫర్ మీ, రైట్? సో నేను మమ్మీకి ఎప్పుడు అనేది మమ్మ డోంట్ నా ఒక్కదాని కోసం లేవాల్సిన అవసరం లేదు, పడుకోండి అని. లిటరలీ వీ స్టార్వింగ్ టిల్ 2 o'clock. మాకు 2 o'clock వరకు సార్ అక్కడ ఒక్క ఫెసిలిటీ లేదు ఈవెన్ ఫర్ అ టీ. Though we were doing flying, one of the premium education thing, but in our flying school, మాకు ఒక క్యాంటీన్ లేదు, ఒక ఏమీ లేదు, నథింగ్. అండ్ అక్కడ నియర్ బై కూడా ఏది లేకపోతే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓల్డ్ బోయిన్పల్లి, అప్పుడు ఏం లేకుండా అక్కడ. తర్వాత అప్పటి ఆకలేస్తుంది ఆ 2-2:30 వరకు. ఇంకా ఫస్ట్ ఇంటికి వచ్చేసి భోజనం చేసేసి దెన్ ఐ టు గో టు మై కాలేజ్. ఐ టు మిస్ మై హాఫ్ డే ఆఫ్ మై కాలేజ్ బికాస్ ఐ వాజ్ డూయింగ్ మై ఫ్లైయింగ్ అలాంగ్ విత్ మై కాలేజ్. మా ప్రిన్సిపల్ గారు ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. నీలాగే సార్ హీ హెల్ప్ మీ సో మచ్. అందుకే టుడే వాట్ ఎవర్ ఐ యామ్ టుడే. సో ఆయన ఏమన్నారు, అమ్మ నువ్వు 2 కోర్సులు చేస్తున్నావు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తాను, నీ ప్రాక్టికల్స్ నేను లెక్చరర్స్కి చెప్పి కాలేజ్ తర్వాత కూడా చేపిస్తాను అనేవారు. సో లిటరలీ ఐ మ్యాక్సిమం థియరీ నేను మిస్ అయిపోయేదాన్ని ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే, బట్ సెకండ్ హాఫ్ ఐ కంపల్సరీ ఐ టు అటెండ్. అండ్ దెన్ ఐ టు కమ్ హోమ్ ఎట్ 5:30. ఓకే, 5:30, 6 అయ్యేది. ఎప్పుడైనా నాకు ఎక్స్ట్రా క్లాస్ ఎవరైనా చెప్తే 6 అయిపోయింది. ఇంటికి వచ్చే వరకు నా దగ్గర 20 మంది ఇంట్లో వెయిట్ చేసేవాళ్ళు ఫర్ ట్యూషన్స్. ఐ యూస్ టు గివ్ ట్యూషన్స్ ఫర్ 10th class, 11th class and 12th class. How many hours? 1.5 hours to 2 hours. 7:30, 8 వరకు నేను చదువు చెప్పి 8 o'clock I used to go for my computer classes. ఎక్కడి నుంచి సెకండ్ ప్యారడైజ్ దగ్గర సిక్ విలేజ్ అని. ఆ రోడ్ ఎంత పిక్గా ఉండేదంటే ఒక్క స్ట్రీట్ లైట్ కూడా ఉండేది కాదు ఆ రోజులో. అక్కడి నుంచి I used to go to బషీర్బాగ్. బషీర్బాగ్ was not less than